ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అండి. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగంలో మనకి అండాశయము, కీలము, కీలాగ్రము. సో ఈ విధంగా 3 భాగాలు ఉంటాయండి. గైనోసియంలో 3 భాగాలు ఉంటాయి. దీని మొత్తాన్ని కలిపి అండకోశం అంటారు. అండకోశంలో మొదటి భాగము అండాశయము. ఇది కాయలాగా తయారవుతుంది. ఇక్కడ మనం చెప్పాం కదా. సో ఇది కాయలాగా తయారవుతుంది. దీంట్లో అండాశయంలో ఎన్ని అండాలు ఉంటే అన్ని విత్తనాలు తయారవుతాయి. తర్వాత ఇది పొడవుగా ఉన్నటువంటిది కీలము, స్టైలు, దాని చివరిది కీలాగ్రము, స్టిగ్మా. సో ఇక్కడ చూడండి, మనకి ఇవి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు, ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము. ఇక్కడ పరాగ సంపర్కం జరగటం అనేది కీటకం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కీటకము ఈ కేసరావుల్లో ఉన్నటువంటి పరాగ కోశాల మీద వాలినప్పుడు వీటికి పరాగ రేణువులు అంటుకున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కీటకం అనుకుందాం. ఇప్పుడు ఇదే కీటకం వచ్చి ఈ కీలాగ్రం మీద వాలింది. సో కీలాగ్రం మీద వాలినప్పుడు ఈ పరాగ రేణువులు కీలాగ్రానికి అంటుకుంటాయి. సో అంటుకోగానే అక్కడ పరాగ సంపర్కం జరుగుతుంది. సో ఈ విధంగా ఒకే పుష్పంలో ఉన్నటువంటి ఈ పరాగ కోశాల్లో ఉన్నటువంటి పరాగ రేణువులు అదే పుష్పంలో ఉన్నటువంటి కీలాగ్రం మీద చేరితే దాన్ని స్వపరాగ సంపర్కం, సెల్ఫ్ పాలినేషన్ అంటారు. అట్లా కాకుండా 2 వేరువేరు పుష్పాలు కానివ్వండి, ఒకే జాతికి చెందినటువంటి 2 ఉమ్మెత్త పువ్వు చెట్లు ఉన్నాయనుకోండి. 2 ఉమ్మెత్త పువ్వు చెట్లలో 2 వేరువేరు చెట్లలో వేరువేరు ఉమ్మెత్త పువ్వుల్లో ఉన్నటువంటి ఆ పరాగ రేణువులు ఈ కీలాగ్రాన్ని చేరినట్లయితే మనకి పరపరాగ సంపర్కం, క్రాస్ పాలినేషన్ అంటారు. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.